వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. కమింగ్ టు ది వీడియో, మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్. మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటిదో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే ఈ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు మీషో మీద కంటెంట్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. సో మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది అని చెప్పేసి క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను. మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఏంటిదంటే, ఇప్పుడు ప్రొడక్ట్స్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా కస్టమర్కి మధ్యలో ఒక ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి రివ్యూ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి మనం సపరేట్ ఒక లింక్ లేదా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేస్తాము. అది మనం ఆ వీడియోలో ఇచ్చిన తర్వాత లేదా ఆ లింక్ త్రూ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మనకు సంథింగ్ కమిషన్ లైక్ 0.5%, 1% కమిషన్ అనేది వస్తుంది. మోస్ట్లీ ఇది హౌస్ వైఫ్స్కి ఇంకా స్టూడెంట్స్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు. రిటర్న్ వాళ్ళకే మనీ పే చేసి ట్రై చేద్దామని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లాంటివి ట్రై చేసే బదులు ఇట్లాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. ఓన్లీ మీషోనే కాదు, ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఈజీగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ల్యాక్స్లో ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ మీషోనే కాదు కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లైక్ విష్ లింక్ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ గురించి తెలుసుకోవాలంటే కూడా నాకు కమెంట్ చేసేయండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో సెకండ్ థింగ్ ఏంటిదంటే, చాలా మందికి కంటెంట్ క్రియేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఏం కంటెంట్ పెట్టాలి అనేది ఐడియా ఉండదు కదా. సో అట్లాంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా ప్రొడక్ట్స్ మీషో నుంచి తీసుకొని లైక్ అక్కడ నుంచి పర్చేస్ చేసి దాని గురించి రివ్యూ ఇవ్వండి. లైక్ రివ్యూ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో పోస్ట్ చేయండి. వాటి నుంచి కూడా మంచి వ్యూస్ వచ్చి మంచి హైప్ వచ్చినా సరే మనకి వాటి నుంచి కూడా మనీ పేమెంట్ అనేది వస్తుంది అనమాట. లైక్ యూట్యూబ్లో మానిటైజేషన్ అయితే దాని నుంచి కూడా మనకు మనీ వస్తుంది. చాలామంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీషో ప్రొడక్ట్స్ తీసుకొని దాని గురించి రివ్యూ ఇచ్చిన తర్వాత లైక్ వాళ్ళ ఛానల్ అనేది మంచిగా మానిటైజేషన్ అయ్యి మంచి వ్యూస్ వచ్చి ఇప్పుడు మనీ కూడా బాగా ఎర్న్ చేస్తున్నారు. సో అన్ని విధాల్లో మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసే బదులు ఇట్లాంటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు. సో నాకు కూడా రీసెంట్గా తెలిసింది కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నా. చాలామంది ఏదైనా చేయాలన్నా సరే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే దాంట్లో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తేనే అందులో జాయిన్ అవ్వచ్చు. ఇందులో అలా కాదు, మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. లైక్ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకా ఈ మీషోలో కానీ అసలు మనీ ఇన్వెస్ట్మెంట్ అవసరమే లేదు. ఈజీగా మనం కంటెంట్ అనేది ఈజీగా కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు 100-300 వర్త్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, దాని గురించి రివ్యూ చేసిన తర్వాత యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఆ లింక్ త్రూ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మీకు కమిషన్ వస్తుంది. ఇంకా మనం అది రిటర్న్ చేసిన తర్వాత మనకు మనీ అనేది కూడా రిటర్న్ అవుతుంది. మనీ పెట్టామో అంతే మనీ మనకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో అలా కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు పెట్టే వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చి మంచి హైప్ వచ్చినా సరే యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మంచి మనీ అనేది వస్తుంది. ఇంకా ఈ లింక్స్ త్రూ ఎవరు ఆర్డర్ చేసుకున్నా సరే దాని త్రూ ఎవరైనా ఆర్డర్ చేసుకున్నా సరే మీకు కమిషన్ అనేది కూడా వస్తుంది. ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లైక్ స్టూడెంట్స్కి ఎలా అంటే, చాలా చిన్న ఏజ్లోనే మనీ ఎర్న్ చేయాలి అంటే అందరి మీద డిపెండ్ అవ్వద్దు అనే థాట్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా వచ్చింది కాబట్టి. సో అట్లాంటి వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఈజీగా కంటెంట్ క్రియేషన్ కూడా చేయొచ్చు. అందరు చేసేదే ఇది, అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి ఇలా ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇచ్చిన తర్వాత ఇట్లా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్లో మంచిగా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ నుంచి కూడా మనకు పేమెంట్ అనేది వస్తుంది. ఇట్లా ఒక్కటే దగ్గర కాకుండా ఇట్లా డిఫరెంట్ వేస్ నుంచి మనకి మనీ అనేది వస్తుంది. కాబట్టి సో థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఆలోచించండి. వేరే దానికి ట్రై చేసే బదులు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇందులోనే మనీ వచ్చేస్తుందా అంటే చెప్పలేము. కొంతమంది కన్సిస్టెంట్గా దాని గురించి వర్క్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా వర్క్ చేసి మనీ అనేది కూడా అంతే బాగా వస్తుంది. ల్యాక్స్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా చాలా పేజెస్ని కూడా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓన్లీ ఇలానే కాదు, మంచి యూట్యూబ్ అనేది కూడా బిల్డ్ చేసుకుంటున్నారు. 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు 2-3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఓన్లీ మీషోనే కాదు, లైక్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడైతే క్లారిటీగా చెప్పేస్తాను. స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపిస్తాను. లెట్స్ గో. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి టైప్ చేయండి. మనకు దాని కిందనే మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ వెబ్సైట్ ఆ లింక్ అనేది చూపిస్తుంది.
ఫస్ట్లోనే మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చూపిస్తున్నాను కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. లైక్ ఫస్ట్ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆటో డిఎం అని ఉంటుంది, దాని తర్వాత జనరేట్ అఫిలియేట్ లింక్ అని చూపిస్తుంది. సో మీరు ఆటో డిఎం చేయాలనుకుంటున్నారా? ఆటో డిఎం అయితే ఇన్స్టాగ్రామ్కి అయితే బెస్ట్, ఇట్లాంటి క్రియేట్ లింక్స్ అనేది యూట్యూబ్స్కి అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకా మనం క్యూఆర్ కోడ్ అనేది కూడా చేసుకోవచ్చు దీని ద్వారా. సో నేను ఇక్కడ అఫిలియేట్ లింక్ అనేది యూజ్ చేస్తున్నా కాబట్టి అది క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ, యూట్యూబ్, ఇంకా ఫేస్బుక్ అని 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే మనం తీసుకునే ప్రోడక్ట్కి ఆ లింక్కి మనం నేమ్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఏదో ఒక నేమ్ అయితే ఇస్తాను. దాని తర్వాత నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ అని అయితే చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్లీ యూట్యూబ్ అయితే ట్రై చేస్తున్నా కాబట్టి యూట్యూబ్ అని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ నౌ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను ఏ వీడియోకి లింక్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో అయితే క్లిక్ చేస్తున్నా. అంటే ఆ వీడియోకి అఫిలియేట్ లింక్ అనేది చూపిస్తుంది అనమాట. సో నేనైతే కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను కాబట్టి ఆ షార్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు కాపీ లింక్ అనే ఆప్షన్ చూపిస్తుంది. లింక్ కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ లింక్ అని ఒకటి చూపిస్తుంది, అక్కడ పేస్ట్ చేయాలి. సో అక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకైతే 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. సెలెక్ట్ ఫ్రమ్ యువర్ ఆర్డర్స్, ఇంకా సెలెక్ట్ ఫ్రమ్ యువర్ విష్ లింక్స్ అని చూపిస్తుంది. చాలా మంది ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయకుండా ఇలా కూడా లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ విష్ లింక్స్లో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకొని ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత విష్ లింక్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో మీరు ఏ ప్రోడక్ట్కి లింక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ క్లిక్ చేస్తే మనకి ఇలా లింక్ అనేది అది ఇస్తుంది. సో దాని తర్వాత నేను ఆర్డర్ చేసుకునే దాంట్లో నుంచి ఒక లింక్ కూడా క్రియేట్ చేసుకున్నా. సో ఇలా 3 వేస్లో మనం ప్రోడక్ట్ లింక్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్రోడక్ట్ తీసుకోవాలని కూడా రూల్ ఏం లేదు, ప్రోడక్ట్ తీసుకోకుండా కూడా లింక్ అనేది జనరేట్ చేయొచ్చు. దాని తర్వాత పక్కన పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మనం పెట్టే రెగ్యులర్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది ఆర్డర్ చేసుకుంటున్నారు అని అంత క్లారిటీగా చూపిస్తుంది. సో నేను ఇందాక ఇదే లింక్ క్రియేట్ చేశాను కాబట్టి అది క్లిక్ చేసి చూశాను. అంతే ఫాస్ట్గా మనకు ఆర్డర్స్ అనేవి ఏం రాదు. దాని తర్వాత పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ మనకి ఎంత పేమెంట్ వస్తుందో అనేది కూడా క్లారిటీగా చూపిస్తుంది. సో నాకు ఇప్పటివరకు పేమెంట్ రాలేదు కాబట్టి అదంతా చూపించట్లేదు. నెక్స్ట్ వన్ ఈస్ హెల్ప్ క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళంతా మనకి ఇస్తారు. సో మనమైతే లింక్స్ అన్ని కూడా ఇలా అయితే జనరేట్ చేసుకోవాలి. వీటిని ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో పోస్ట్ చేస్తే దీంట్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ప్రతిసారి గూగుల్ నుంచి ఓపెన్ చేసే కంటే కూడా ఇలా మనకు మీషోలోనే చూపిస్తుంది అనమాట. దాంట్లో జాయిన్ అయిన తర్వాత మనకు డైరెక్ట్ మీషోలో ఆర్డర్స్ క్లిక్ చేసిన తర్వాత మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చూపిస్తుంది. అలా ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళైతే ఆటో డిఎం అనే ఆప్షన్ యూజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓన్లీ మీషో అనే కాదు, డిఫరెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ కూడా ట్రై చేయండి. వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. మన లక్ బాగుంటే అంత మంచి ఆర్డర్స్ కూడా వస్తాయి, అంతే మంచి కమిషన్ కూడా వస్తుంది. సో మీకు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.